అందరికీ నమస్కారం అండి. మై డియర్ ఫ్రెండ్స్, అందరూ టిఫిన్ చేస్తారా? ఏం టిఫిన్ చేస్తారు? ఏముందండి, మా అమ్మ రోజు ఇడ్లీ చేస్తుంది అంటారా, దోశ చేస్తుంది అంటారా? మై డియర్ ఫ్రెండ్స్, ఈ ఇడ్లీ దోశ గురించి ఈరోజు నేను చెప్పబోతున్నాను. ఇడ్లీ దోశ గురించి ఏం చెప్తారంటారా? ఇడ్లీ పిండి దోశ పిండితో 2000 కోట్ల టర్నోవరు, సంవత్సరానికి 500 కోట్ల రూపాయలు రెవెన్యూని సంపాదించే ఒక 5 అన్నదమ్ముల గురించి మీకు చెప్పాలనుకుంటున్నాను. మై డియర్ ఫ్రెండ్స్, ఏదైనా పని చేయాలి అనే ఆలోచన అందరికీ ఉంటుంది కదా, కానీ ఏం చేయాలి అనేది డిసైడ్ అవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే కేరళలో పుట్టిన ఒక కజిన్స్ 5 వేరువేరు తల్లిదండ్రులు ఉన్నప్పటికీ కూడా వాళ్ళందరూ కజిన్స్ అవ్వడం వల్ల వాళ్ళందరూ కూడా బెంగళూరు వచ్చి వ్యాపారాన్ని స్టార్ట్ చేస్తారు. ఏంటంటే అది కిరాణా షాపు. ఆ కిరాణా షాప్లోకి చాలా వస్తువులు వస్తూ ఉండేవి, చాలామంది కస్టమర్స్ వస్తూ కొనుక్కుంటూ ఉండేవాళ్ళు అనమాట. ఆ టైంలో ఏదైనా ఒక మంచి బిజినెస్ స్టార్ట్ చేద్దాం, మనం దీని మీద వచ్చే ఆదాయం సరిపోవట్లేదని ఆ 5 అన్నదమ్ములు కూర్చుని మాట్లాడుకుంటున్నారు. అప్పుడు ఏం జరిగిందంటే, ఆ రోజు జరిగిన ఒక విషయం గురించి డిస్కషన్ జరుగుతూ ఉంది. ఆల్మోస్ట్ బాగా లేట్ అయిపోయింది, అర్ధరాత్రి 1-2 అవుతూ ఉంది. ఏం చేద్దామని ఆలోచిస్తూ ఉన్నారు. అప్పుడు వాళ్ళందరికీ వచ్చిన ఐడియా ఏంటి అంటే, ఒక సూపర్ మార్కెట్ పెడదాము అని. సూపర్ మార్కెట్కి మరి చాలా ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది కదా అని దాని గురించి డిస్కషన్ చేసుకుంటూ ఉన్నారు. ఆ టైంలో క్యాష్ కౌంటర్లో కూర్చునే వాళ్ళ ఫ్రెండ్, అలా 5 ఒక అతను చెప్పాడు, ఈరోజు క్యాష్ కౌంటర్ దగ్గరికి ఒక ఆవిడ వచ్చి చాలా గొడవ చేసింది. ఇలాంటి గొడవలు రెగ్యులర్గా జరుగుతూనే ఉన్నాయి. ఎందుకు జరుగుతున్నాయంటే, మనం అమ్మే ఇడ్లీ పిండికి చాలా కంప్లైంట్స్ వస్తూ ఉన్నాయి, బాగోవట్లేదని, అవి చాలా ఇబ్బందిగా ఉంటున్నాయని కంప్లైంట్స్ వస్తూ ఉన్నాయి. మరి మనం ఎందుకు ఇడ్లీ పిండిని తయారు చేసి అమ్మకూడదు అనే ఆలోచన వచ్చింది. వెంటనే అందరూ కూడా అటువైపుగా ఆలోచించడం స్టార్ట్ చేశారు. ఓకే, ఇడ్లీ పిండి దాని గురించి కొంత ఎస్టిమేట్ వేశారు, కొంత ఆలోచించారు. ఓకే, స్టార్ట్ చేద్దామని డిసైడ్ అయిపోయారు. 20,000 రూపాయలతో కేవలం 20,000 రూపాయలతో కేవలం 20,000 రూపాయలతో 80 స్క్వేర్ ఫీట్స్, అంటే 80 స్క్వేర్ ఫీట్స్ చాలా ఒక చిన్న గదంతే ఉంటుంది. దాంతో వాళ్ళు దగ్గర ఉన్న ఎక్విప్మెంట్స్ ఏంటి అంటే, వాళ్ళ దగ్గర ఉన్న జస్ట్ వెట్ గ్రైండర్ ఒకటి అనమాట. గ్రైండర్ ఉంటుంది కదా, వెట్ గ్రైండర్ ఒకటి, ప్యాకింగ్ చేసే మిషన్. మరి తీసుకొచ్చిన వాటిని పిండి రుబ్బిన తర్వాత అది ప్యాక్ చేయాలి కదా, ఆ మిషన్తో జస్ట్ చిన్నగా స్టార్ట్ చేశారు. 20,000 రూపాయలతో ఏ రోజు గ్రోసరీస్ ఆ రోజే తీసుకొచ్చుకుంటూ స్టార్ట్ చేశారు. వాళ్ళు ఒక టార్గెట్ పెట్టుకున్నారు. ఏం టార్గెట్ అంటే, 20 షాప్స్కి వెయ్యాలి, రోజుకి 100 ప్యాకెట్లు అమ్మాలి అని. ప్యాకెట్ 40 రూపీస్, 40 రూపాయలకి అమ్మాలి అనే ఉద్దేశంతో వాళ్ళు ప్యాకెట్స్ రెడీ చేసుకోవడం, అందులో ఒకళ్ళు వర్క్ చేయడం, ఒకళ్ళు మార్కెటింగ్ చేయడం, వెళ్ళి షాపులకి వేసి రావడం, అట్లా డిఫరెంట్గా వాళ్ళ పనులను పంచుకుని స్టార్ట్ చేశారు వాళ్ళు. అట్లా వాళ్ళు స్టార్ట్ చేసిన తర్వాత 9 నెలలకి వాళ్ళు అనుకున్న టార్గెట్ని రీచ్ అయ్యారు. ఆ తర్వాత 2 సంవత్సరాల పాటు అలాగా కష్టపడుతూనే ఉన్నారు. 2 ఇయర్స్ కష్టపడిన తర్వాత వాళ్ళు చేసే ఆ పనికి 50 కోట్ల రూపాయలు ఇచ్చి వాళ్ళ కంపెనీని కొనుక్కుంటామని చెప్పారు. దానికి చాలా సంతోషపడిపోయి అందులో పనిచేసే ఒక అతను వాళ్ళ ప్రొఫెసర్ అయిన ఒక వ్యక్తిని కలవడానికి వెళ్ళారు. ఆయన పేరు శేషాద్రి. ప్రొఫెసర్ శేషాద్రిని కలిసినప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటి అంటే, ఇప్పుడు ఈ 50 కోట్ల రూపాయలను తీసుకుని మీరు ఏం చేస్తారు? ఎందుకంటే 20,000 రూపాయలతో స్టార్ట్ చేసిన బిజినెస్ 50 కోట్ల రూపాయలకి అమ్ముడిపోతుంది అంటే అసలు ఎంత హ్యాపీ ఫీలింగ్ చూడండి వాళ్ళకి. అదొక జాక్పాట్ కొట్టేసినంత అంత సంతోషంగా వెళ్తే, ఆయన అడిగిన క్వశ్చను, రేపు ఇది 1000 కోట్లు టర్నోవర్ చేసేది అవుతుంది, 2,000 కోట్లు టర్నోవర్ చేసేది అవుతుంది, నువ్వు తీసుకుని 50 కోట్లతో మళ్ళీ ఏం చేస్తావని అడిగారు. ఆ ఒక్క ఆలోచనతో మళ్ళీ వాళ్ళు వెనక్కొచ్చి అది ఇచ్చేసి వాళ్ళ ఆలోచన విధానాన్ని పెంచుకున్నారు. అప్పటికి వాళ్ళు 12 కోట్ల టర్నోవర్ చేస్తున్నారు. 2 సంవత్సరాల్లోనే వాళ్ళ టర్నోవర్ 12 కోట్ల రూపాయలు. అదల్లా 1000 కోట్లు 2,000 కోట్లు అవుతుంది అని ఎప్పుడైతే వాళ్ళ ప్రొఫెసర్ చెప్పారో, వాళ్ళు బిగ్గా ఆలోచించడం మొదలేశారు. చక్కగా మళ్ళీ ప్లాన్ మార్చుకున్నారు. ఇంకో మంచి కొత్త ప్లేస్ తీసుకున్నారు, కావాల్సిన ఎక్విప్మెంట్స్ తీసుకున్నారు, మళ్ళీ కొత్త వాళ్ళు రిక్రూట్ చేసుకున్నారు. ఇలా చేసుకుంటూ ఈరోజు 2024లో 7 దేశాలు, రాష్ట్రాల గురించి చెప్పట్లేదు నేను, 7 దేశాలలో వాళ్ళ కంపెనీ ఉంది. అది ఐడి మీన్ మనందరం ఐడెంటిటీ అనుకుంటాం కదా,
ఐడెంటిటీ కార్డు అనుకుంటాం కదా, కాదు. ఐ మీన్ ఇడ్లీ, డి మీన్ దోశ. ఇడ్లీ దోశ పిండి అని చెప్పి ఐడి ఫ్రెష్ ఫుడ్స్ అని గూగుల్లో సెర్చ్ చేయండి, కావాలంటే ఉంటుంది. ఇది 2005లో స్టార్ట్ చేశారు ఈ 5గురు అన్నదమ్ములు. వండర్ఫుల్గా బిజినెస్ని ఇప్పటికీ కంటిన్యూ చేస్తూ 7 దేశాల్లో 2000 కోట్ల టర్నోవరు, 5 కోట్ల రెవెన్యూ, ప్రతి సంవత్సరం వాళ్ళు 5 కోట్ల రూపాయల లాభాలను పొందుతూ దాదాపు 1500 మంది వర్కర్స్తో వాళ్ళు వర్క్ చేస్తూ ఉన్నారు. వాళ్ళ జీవిత కథ చెప్పాలంటే చాలా పెద్దగా ఉంటుంది. మై డియర్ ఫ్రెండ్స్, వాళ్ళకు వచ్చిన చిన్న ఆలోచన, వాళ్ళు చేసిన పని, మరి ఇంత పని చేస్తున్నప్పుడు వాళ్ళు ఏమీ ఇబ్బంది పడలేదా, వాళ్ళకి ఏమి ఇబ్బందులు రాలేదా అంటే వాళ్ళ మాటల్లో చెప్పాలంటే ఒకసారి భయంకరమైన ప్రాబ్లం వచ్చిందంట. అదేంటి అంటే వాళ్ళు ఏ స్టోర్కి అయితే పంపిస్తారో ఆ స్టోర్స్లోకి వెళ్ళిన ఆ ప్యాకెట్ పగిలిపోయిందంట, బ్లాస్ట్ అయిపోయిందంట. ఆ ఇడ్లీ దోశ పిండి ప్యాకెట్ బ్లాస్ట్ అయిపోయి ఆ కిరాణా షాప్ అంతా పిండి అయిపోయిందట. వాళ్ళు ఫోన్ చేసి వచ్చి మీరే క్లీన్ చేయండి అని చాలా కోపడ్డారట. అలాంటి పరిస్థితుల్లో అక్కడికి వెళ్ళి అదంతా క్లీన్ చేస్తున్న టైంలో ఇంకొక ప్యాకెట్ పేలిపోయి అక్కడ వెళ్ళిన ఈ 5గురు సోదరుల్లో ఒక అతని మొహం మీద పడిపోయి అదంతా చిరాకు అయిందంట. అప్పుడు వాళ్ళు అక్కడ కూడా నేర్చుకున్నారు, అంటే ప్యాకింగ్ చేయడానికి చాలా జాగ్రత్తగా చేయాలి అని ఒక ఎక్స్పర్ట్ దగ్గర ప్యాకింగ్ చేసే విధానాన్ని తెలుసుకుని ఒక ఎంప్లాయీని రిక్రూట్ చేసుకోవడం జరిగింది. అట్లాగే ఇంకొకసారి డెలివరీ ఇవ్వాల్సిన టైంకి వాళ్ళ దగ్గర ఉన్న టాటా ఏసీ పాడైపోవడంతో దాన్ని ఎలా తీసుకెళ్లాలో అర్థం కాక ఒక 2 వీలర్కి ఆ టాటా ఏసీకి మధ్య అతను కట్టుకున్న లుంగిని ముడేసి దాన్ని తీసుకెళ్ళి గ్యారేజీకి తీసుకెళ్ళి ఇన్ టైంలో వాళ్ళకి సరఫరా చేయడం. అంటే ప్రతిదీ సమస్యలు వస్తూనే ఉన్నాయి, కానీ ఆ సమస్యల్ని వాళ్ళు తెలుసుకుని సాల్వ్ చేస్తూ ముందుకు వెళ్ళారు. వెళ్ళబట్టే 2005లో స్టార్ట్ చేస్తారు. వెళ్తూనే వాళ్ళు స్టార్ట్ చేస్తూనే ఒక బ్రాండ్తో ముందుకు వెళ్ళాలనుకున్నారు. ఎందుకు వెళ్ళాలి అనుకున్నారు అంటే వాళ్ళలో 4 అన్నదమ్ముల్లో ఒక వ్యక్తి వండర్ఫుల్ పర్సన్, అతని పేరు ముస్తఫా. ఇతను 6వ తరగతిలోనే అందరితో పాటు 6వ తరగతి ఫెయిల్ అయ్యాడు, మిగిలిన కజిన్స్తో పాటు. ఫెయిల్ అయ్యి ఒక జాబ్ మానేద్దాం అంటే తను ఇంకా చదువు మానేద్దాం అనుకున్న టైంలో ఒక టీచర్ మాథ్యూ అనే ఒక సార్ చెప్పారట, మీ తండ్రిలాగా అప్పటికి వాళ్ళ తండ్రి కాఫీ తోటలో కూలీగా వర్క్ చేసేవాళ్ళట కేరళలో. నువ్వు కూడా అలాగ కూలీగా పనిచేస్తావా, నా అలాగ టీచర్గా పనిచేస్తావా అని అడిగారట. ఆ ఒక్క మాటతో తన లైఫ్ని మొత్తం టర్న్ చేసుకుని మళ్ళీ 7th క్లాస్కి వచ్చి ప్రమోట్ అయ్యి అలా ఐర్లాండ్కి వెళ్ళి 21 సంవత్సరాలకి ఐర్లాండ్కి వెళ్ళి అక్కడ నుంచి దుబాయ్ వెళ్ళి కెనరా బ్యాంక్ అక్కడ సిటీ బ్యాంక్లో వర్క్ చేస్తూ మళ్ళీ ఇండియాకి వచ్చి IIM బెంగళూరులో తను ఎగ్జిక్యూటివ్ MBA చేస్తూ ఈ బిజినెస్ని కంటిన్యూ చేశాడు. ఆ ఎగ్జిక్యూటివ్ MBA చేసే టైంలోనే వీళ్ళ అన్నలు ఇలా చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళకి హెల్ప్ చేస్తూ బెంగళూరులో ఉండి ఫుల్ టైమ్గా తను బిజినెస్లోకి వచ్చి తను ఎలా మార్కెటింగ్ చేయాలో ఏంటి అనేది ఆ ఎగ్జిక్యూటివ్ MBA తనకి చాలా ఉపయోగపడిందని చెప్తూ ఉంటాడు. ఏది ఏమైనప్పటికీ కూడా వాళ్ళు నిర్ణయించుకున్నది ఒక దాని మీద కట్టుబడి ఉన్నారు. మధ్యలో చాలా కష్టాలు వచ్చినాయి, చాలా దెబ్బలు తిన్నారు. మళ్ళీ దాంట్లోనే పికిల్స్ అని స్టార్ట్ చేశారు. అట్లా చాలా స్టార్ట్ చేశారు, దెబ్బలు తిన్నారు. ఎందుకంటే పికిల్స్ అన్నీ ఒకే రకంగా ఉండవు అన్ని ఏరియాల్లో, అది కొంత లాస్ అవుతూ వచ్చింది. ఇట్లా చపాతీ పిండి తయారు చేశారు, రోటీ ఎట్లా తయారు చేశారు, కొన్నిట్లో సక్సెస్ అయ్యారు, కొన్నిట్లో ఫెయిల్యూర్ అయ్యారు. కానీ కంటిన్యూగా వాళ్ళు చేస్తూనే వచ్చారు. ఒక్క ఇడ్లీ దోశ పిండితో ఐడి ఫ్రెష్ ఫుడ్ అనే పేరుతో ఈరోజు 2000 కోట్ల టర్నోవర్ చేస్తున్నారు. అంటే మై డియర్ ఫ్రెండ్స్, కేవలం 15-20 సంవత్సరాలు వాళ్ళు కష్టపడి చేస్తున్నారంటే మరి మీరు నేను కూడా దీని గురించి ఆలోచించాలి కదా. మరి మీ మైండ్లో ఎలాంటి ఆలోచన ఉంది, మీరైతే ఏం చేయగలరు? మీరు టర్నోవర్ అంటే 20,000తో స్టార్ట్ చేసి 2,000 కోట్లకు వాళ్ళు వెళ్ళగలిగినప్పుడు మరి మనం స్టార్ట్ చేయలేమా? మనం చేయలేమా? నెవర్ గివ్ అప్ అని మనం 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు దానికోసం కష్టపడలేమా? మనం కూడా ఇలాగే మనం కూడా కొంతమంది చెప్పుకునేటట్లు ఇన్స్పిరేషన్గా నిలబడలేమా? దీని గురించి ఆలోచించండి మై డియర్ ఫ్రెండ్స్. ఇడ్లీ పిండి దోశ పిండి అంటే చాలా తక్కువగా చూస్తాం, కానీ దాంతోనే 22,000 కోట్లు, 1,500 మంది ఎంప్లాయీస్, నెలకి సంవత్సరానికి 500 ఇన్కమ్, 500 కోట్ల ఇన్కమ్ని తీసుకునే స్థాయికి వెళ్ళగలిగారంటే మరి అంతకంటే మేధావులు వాళ్ళు 6వ తరగతి ఫెయిల్ అయిన వాళ్ళు. మరి మీరు డిగ్రీలు పీజీలు ఎన్నో చేశాము, ఎంతో నాలెడ్జ్ ఉంది. ఆ నాలెడ్జ్ అంతా ఉపయోగించి మీ జీవితంలో మీరు ఏం చేయగలరు, ఏది చేస్తే మీరు సక్సెస్ అవ్వగలరు, దేనికోసం మీరు కష్టపడగలరు అనేది
మీకు మీరుగా అవగాహన తెచ్చుకుని మీరు కూడా వేల కోట్లకి అధిపతులు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు మరిన్ని వివరాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.